జగన్ రాయలసీమలో తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ఆపేసి రాయలసీమకు తీరని ద్రోహం చేశాడని, వాటిని ప్రజలకు తెలిసేలా చంద్రబాబు నీటి ప్రాజెక్టులు సందర్శన చేశాడని, దీనివల్ల జగన్కు రాయలసీమలో నష్టం చేకూరుతుందని అరెస్టు చేశాడని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగానే ప్రజలు కూడా అందరూ అదేవిధంగానే అనుకుంటున్నారు. మేము ఒక్కరమే కాదు, ప్రతి ఒక్కరూ ఈరోజు జగన్ ఉద్దేశం ఏందో, జగన్ అతను చేస్తున్న అరాచకాలు ఏదో ప్రతి ఒక్కరికి తెలిసింది, తెలియాల్సింది కూడా ఇంకా ఉంది, తెలుసుకున్నారు. ఈరోజు జగన్ను గద్దె దించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఉన్నారు. వైసీపీ మంత్రి రోజా రాయలసీమలో మేము మంచి మంచి సంక్షేమ పథకాలు అందించాము, ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాము, మళ్ళీ మేమే గెలుస్తాము 2000 ఉంది. దీనిపై నీ అభిప్రాయం అన్నా? రోజా గారు చెప్పింది బాగానే ఉందండి, సంక్షేమ పథకాలు అని. ఏమేమి సంక్షేమాలు చెప్పినారో, వాళ్ళు చెప్పిన సంక్షేమాలు ఏంటియో, వాళ్ళు చేసేటివి ఏంటియో. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం ఈరోజు ఏరులై పారుతుంది. మద్యపాన నిషేధం గురించే అసలు మర్చిపోయి వాళ్ళు అందరినీ దాంట్లోకి తీసుకొస్తున్నారు. మద్యపాన నిషేధం మెయిన్ అది ఒక్కటి వాళ్ళు చేసినంటే కన్నా బాగుండేది. అది ఒకటే కాకుండా సంక్షేమాలు మేము చేసినామని ఆమె చేసిన సంక్షేమాలు జబర్దస్త్లో పోయి చేసుకొని అక్కడంతా అక్కడ మాట్లాడిన మాటలన్నీ వచ్చి జనాలను మాట్లాడడం ఎంత మటుకు సమంజసమో. ఆమె ప్రతి నిమిషం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి తప్ప వేరే ఆమె ఏం చేసిందో, ఆమె ఏం చెప్పిందో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు గారి అక్రమ అరెస్టుతో వందల మంది ప్రజలు, కార్యకర్తలు చనిపోయారు. నిజం గెలవాలి అంటూ వారి వద్దకు భువనేశ్వరి గారు వెళ్ళి ప్రతి కుటుంబాన్ని సందర్శించి 3 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? అది చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని జనాలలోకి తీసుకుపోయి ఆమె చెప్పేదానికి, ఆమెను అనవసరంగా అతన్ని జైల్లో పెట్టినాడు కాబట్టి ప్రజలు చనిపోవడం జరిగింది. వాళ్ళను పరామర్శించేదానికి మంచి అభిప్రాయంతో వాళ్ళ కుటుంబాలకు సాయం చేయాలనే ఆలోచనతో మంచి అందరికీ వాళ్ళు సంక్షేమంగా ఉండాలని చెప్పి భువనేశ్వర్ గారు ఇంటింటికి వెళ్ళి వాళ్లకు సంక్షేమాన్ని అందిస్తున్నారు. నిజమే గెలవాలి, నిజంగా నిజాయితీగా చంద్రబాబు నాయుడికి ఈరోజు బెయిల్ వచ్చిందని టీడీపీ శ్రేణులు అంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం? తప్పకుండా అండి, అది నిజమే గెలవాలి అనేది గెలిచింది. నిజం గెలిచింది కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం జరిగింది. తప్పకుండా ఇంకా అసలు ఆ కేసులో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, వీళ్ళు పెట్టిన అరాచక కేసులు కానీ, ఇంకా కానీ ఏమైనా కానీ ఒక్కటి కూడా వాళ్ళు నిరూపించుకోలేరు. వాళ్ళ లైఫ్ సరిపోదు. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీనే గడ్డకు తీసుకొస్తుంది. ఆయన ఇంకా వేరేటి ఏమే కానీ ఆయన మీద దురుద్దేశంతో పెట్టాలన్నా కానీ ఇంతటితో మానుకుంటే మంచిది. ఆయన జోలికి పోకుండా, ఆయన చేసుకోకుండా మీరు చేయాలనుకునే పనులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పనులు కానీ శ్రద్ధ పెట్టి మన అమరావతి రాజధాని దానికి 3 రాజధానులకు ఆయన ఎట్లా వస్తాస్ పలికినాడో ఆ రోజు ఫస్టు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడు మేము 30,000 ఎకరాలకు తగ్గకుండా నువ్వు తీసుకోమని చెప్పినావు. ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు ఏమైనాయి? 3 రాజధానులు అని చెప్పినారు. 3 రాజధానులు ఒక్క రాజధానిలో అయినా ఒక్క రాయి వేసినారా? ఒక్కటన్నా శంకుస్థాపన చేసి రాయి ఒక్క దానికన్నా చేసినారా? 3 రాజధానులు అని మీరు పెట్టినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ మీదకి పడతారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు తప్పు అయినప్పుడు నువ్వు 3 రాజధానులు పెట్టడం ఎంత మటుకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒకటే అమరావతి, ఒకటే ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో చాలా బాగా మనకు చెప్పినాడు. మీకు అసెంబ్లీలో పెట్టినాడు, మీరు ఏకీభవించినారు ఆ రోజు. ఈరోజు మళ్ళీ ఎందుకు తప్పు అయింది? అది ఆ తప్పు సరే. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు. ఒక్క రాజధానిలోన్నా నువ్వు కనీసం చేసి ఉంటే ప్రజలను నమ్మేదానికి, ప్రజలు చెప్పేదానికి, ప్రజలకు నువ్వు దగ్గరకు పోయేదానికి, ఈరోజు నువ్వు ఓటు అడిగేదానికి ఏ విధంగా పోతావు? ఏ విధంగా నేను ఏం చేసినానని పోతావు? నేను నవరత్నాలు ఇచ్చినానంటాను, ఎవరికన్నా కొన్ని అందుతానయా? ఉన్నే వాళ్ళకు తీసేస్తాను. ఒక రోజు ఇస్తే ఒక నెల ఇస్తే ఒక నెలలే పింఛన్లు కానీ ఏవైనా వాళ్ళకే జరుగుతున్నాయి. కరెంటు బిల్లు, కరెంటు ఎంత ఉందంటే నేనే ఉన్నానండి, నాకు 3,000 వస్తానే కరెంటు బిల్లు 12,000 వస్తుంది. 3,000 ఉన్న కరెంటు బిల్లు 12,000 వస్తుంది. 50 రూపాయలు ఉన్న కోటరు 150 రూపాయలు చేసినారు మందు.
ప్రతి ఒక్కటి ధరలు కానీ ఏవైనా అన్నీ పెంచి చాలా దారుణంగా, ఇంత హీనంగా, ఇంత అరాచకంగా ఎప్పుడు మేము నా వయసు నా 40 ఇయర్స్, నేను 20 ఇయర్స్ నుంచి రాజకీయంగా మాట్లాడుతున్నాను. కానీ ఇంత అరాచకంగా ఎవరు ఎప్పుడు వాళ్ళ నాయనగారు చేసినారు కానీ ఇంత లేదు. ఈయన రాజకీయం అంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు నిజంగా అవినీతి చేస్తే అరెస్ట్ చేశాడా, జగన్ రాజకీయ కుట్రతో అరెస్ట్ చేశారు అని మీరు అనుకుంటున్నారా? కక్షే కదా ఇది. ఆయన రాజకీయ కక్షతోనే ప్రతిపక్షం అనేది లేకోకుండా ఒక నియంత పాలన చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. గతంలో ఒకసారి తమిళనాడులో ఇలా కక్షాపూరిత రాజకీయాలు జరిగి ఏమైపోయినారో చరిత్ర మనకు తెలుసు. ఈరోజు ఈయన కనీసం చంద్రబాబు నాయుడు ఏంది 27 కోట్ల అవినీతి చేయడం ఏంది? ఎక్కడన్నా ఎవరన్నా చెప్పినా వింటారా, నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు ఒక నిప్పు అనేది అందరికీ తెలుసు. కాకపోతే చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడని ఏ ఒక్కరు కూడా నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో కనీసము ఏ ఒక చిన్న మచ్చ లేదు. ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక మచ్చ పెట్టి చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడని అంటే మేమైతే నమ్మము. వేరే వాళ్ళు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది పులివెందుల నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా వైఎస్ కుటుంబం కంచుకోట. ప్రతి కుటుంబం వైఎస్ కుటుంబం నుంచే బాగుపడింది. వీళ్ళు ఎన్ని పార్టీలు వచ్చా ఏం చేసినా ఎవరు ఏం చేయలేరు. ఎన్నిసార్లైనా వైసీపీ పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? అది గతంలో అయితే వాస్తవమేనా. ఎలా ఉన్నిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. ఒక రకమైన వ్యక్తిని బెదిరిస్తారు, ఒక రకమైన వ్యక్తిని కొంటారు. ఇంకొక లేదనుకో ఆ రెండు కాకపోతే చంపేస్తారు. వాళ్ళ నైజం అది. కాకపోతే గతంలో మాకు చాలామంది ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళు కొన్ని బాగానే చేసినారు, కొంత లేదు. మాకైతే ఇప్పుడు ఒక గట్టి ఇన్ఛార్జ్ దొరికిన నమ్మకం దొరికింది. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే మీరు ఓటు వేయండి నేను వేయించుకుంటా అనే స్టేజ్లో ఉన్నాడు. గతంలో ఓట్లు వేసేదేమి ఉండదు. ఇక్కడ ఏమో తెలుసా, ఆ బూత్ ఉంది, ఆ బూత్ లేకపోతే వాకిలు వేస్తారు 6 గంటలకే. ఎలక్షన్ లేదు, అయిపోయింది. అక్కడ పోయి మేము మా ఓటు ఉంది మేము వేస్తామంటే కొడతారు. మా ఎందుకు రా స్వామి అని ఆడ ఆల్రెడీ ఇప్పుడు బూత్కు వాకిలేస్తారు, మా ఇంట్లోకి మేము పోతాం. అంతేగాని ఈయన ఏమంటున్నాడంటే నేను మీకు బూతులు రెగ్గింగ్ ఆకోకుండా నేను చేస్తాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒక బుల్లెట్ లాంటి రవి అని ప్రకటించినాడు. మాకు కూడా ఆయన ఒక బుల్లెట్ లాగానే ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వము, ఆయన చెప్పే హామీలు మాకైతే ఓట్లు ఆయన కరెక్ట్గా వేయించుకున్నాడంటే ఆయన గెలుస్తాడు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటావా? 100కి 100% అవుతాడు. ఎందుకు అవుతాడంటే మా పులివెందులకు నీళ్ళు ఇచ్చింది అయిపోయా. మా పులివెందులకు నీళ్ళు ఎవరు ఇచ్చారు? ఆడ చూస్తే ఇది సింహాద్రిపురము, తొండూరు, లింగాల, జీనా చెట్లు ఎండిపోతున్నాయి. ఆ రోజు మాకు నీళ్ళు ఇచ్చి మా పొలాలను బ్రతికిచ్చి ఈరోజు మేము 4 మెతుకులు తింటామంటే అది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన చొరవ. రాజశేఖర రెడ్డి ఎన్నేళ్ళు సీఎంగా ఉన్నాడు? 6 ఏళ్ళు ఉన్నాడు. 6 ఏళ్ళ నుండి ఏం చేశాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టినాడు. పులివెందుల ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, పులివెందుల ప్రజలకు నిధులు ఇవ్వాలా, ఏం చేస్తారు? యాడుంది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా చీనీ మార్కెట్ పెట్టినారు. అది ఏం చేసేస్తారు? దళారీలు దోచుకునేదని చీనీ మార్కెట్ పెట్టినారు. చంద్రబాబు నాయుడు మాకు నీళ్ళు ఇచ్చినాడనే కృతజ్ఞత మాకుంది. మేమైతే ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా రెపరెప పులివెందుల్లో ఆడుతుంది. ఆ భగవంతుని దయ, మా దయ ఖచ్చితంగా అనుకుంటుంది.